పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బల్క్ డ్రగ్ పార్కు ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. అదనపు భూసేకరణ వద్దంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తీసుకున్న భూములకే పరిహారం ఇవ్వలేదని, ఇప్పుడు మళ్లీ భూములు ఎలా ఇస్తామని అధికారులను నిలదీశారు. భూములు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు ప్రజలు. పోలీసులకు స్థానికులకు మధ్య తోపులాట జరిగింది. ప్రజల పక్షాన అధికారులను నిలదీసిన వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వామపక్ష నేతలను కూడా ముందస్తుగానే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బలవంతపు భూసేకరణపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేను ఎవరినో తెలుసు కదా మీకు. పెట్టారు చెప్పండి 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 చెప్పకుండా అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బల్క్ డ్రగ్ పార్క్ ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. అదనపు భూసేకరణ వద్దంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తీసుకున్న భూములకే పరిహారం ఇవ్వలేదని, ఇప్పుడు మళ్లీ భూములు ఎలా ఇస్తామని అధికారులను నిలదీశారు. భూములు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. పోలీసులకు స్థానికులకు మధ్య తోపులాట జరిగింది. ప్రజల పక్షాన అధికారులను నిలదీసిన వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వామపక్ష నేతలను కూడా ముందస్తుగానే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బలవంతపు భూసేకరణపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్లకార్డుకి భయపడిపోతుందా గవర్నమెంట్? ఏంటి బల్క్ డ్రగ్ వద్దు అన్న ప్లకార్డుకి గవర్నమెంట్ భయపడిపోతుందా? ప్లకార్డులు తేవద్దంటున్నారు. అందులో ఏమైనా విషం పట్టుకొస్తున్నావా? మేము ఆల్రెడీ కంపెనీ పేరుతో పెద్ద విషయాన్ని తెచ్చి పెడదాం అంటున్నారు. అది నమ్మట్లేదు ఎవరని. ప్లకార్డులు ఆఫ్ చేస్తే మేము గొప్పగా సాధించాం అనుకుంటున్నారు. ఏంటి అట్ట ముక్కలు లాపెత్తే సాధించినట్టే ఇంతమంది జనాలు లాపెత్తారా? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాయుడు మనకి డీటెయిల్స్ అందిస్తారు. నాయుడు, నక్కపల్లి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. విజువల్స్ లో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులను అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ రసాబసగా మారింది. ఈ రోజు ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతున్నట్లు అధికారులు ముందుగానే 5 పంచాయతీల గ్రామస్తులకు తెలియజేశారు. అయితే ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన గ్రామస్తులు ఆ బల్క్ డ్రగ్ పార్క్ కు సంబంధించి అదనంగా భూసేకరణ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. గతంలో బల్క్ డ్రగ్ పార్క్ కోసం సేకరించిన భూములకే ఇప్పటికే పరిహారం ఇవ్వలేదని, 2016లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ భూములన్నింటినీ సేకరించారని, అప్పుడు ఎకరాకు 18 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారని, అలాగే ఇల్లులు కోల్పోయిన వారికి 5 సెంట్ల స్థలంతో పాటు 25 లక్షల రూపాయల పరిహారం ఇస్తామన్నారు. అలాగే ఆర్కార్డులు ఇస్తామని చెప్పారు. తర్వాత 18 ఏళ్ళు నిండిన ప్రతి యువకునికి కూడా ప్యాకేజ్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి కూటమి ప్రభుత్వం తమను మోసం చేస్తుందని, ముందు ఏదైతే గతంలో తీసుకున్న భూములకు సంబంధించిన పరిహారం ఉందో ఆ పరిహారాన్ని అమలు చేసిన తర్వాతే ఈ భూసేకరణ అనేది చేపట్టాలని చెప్పి గ్రామస్తులంతా కూడా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ప్రజాభిప్రాయ పేరు చెప్పి మళ్ళీ మరోసారి మరో 1000 ఎకరాల భూమిని సేకరించేందుకు సిద్ధమవుతుంది. దీన్ని 5 గ్రామాల పంచాయతీలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు అలాగే ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన ప్రజలకు తీవ్ర వాగ్వాదం జరిగింది, తోపులాట కూడా జరిగింది. ముందస్తుగానే వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్ట్ చేశారు, అలాగే వామపక్ష పార్టీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా నక్కపల్లిలో జరిగే 2వ విడత భూసేకరణను తాము పూర్తిగా అడ్డుకుంటామని, తమకు న్యాయం జరిగే వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పి బాధితులు చెప్తున్నారు. గత ఎన్నికలకు ముందు కూడా తాము అధికారంలోకి వస్తే బాధితులందరినీ కూడా ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పి హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్న హోంమంత్రి గాని లేదంటే ఎంపీ గాని
లేదా ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు కూడా ఎక్కడా కనిపించలేదని తమను మరోసారి మోసం చేసేందుకే ఈ భూసేకరణకు సిద్ధమవుతుందన్న అభిప్రాయాన్ని అయితే స్థానికంగా ఉన్న ప్రజలంతా వ్యక్తం చేస్తున్నారు. కార్తిక్. రైట్, థ్యాంక్ యూ నాయుడు. come.